ఇప్పుడు 8 మంది గురించి మనం ఎక్కడైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ గురించి ఏదైనా వాళ్ళతో మంచిగుండి ఎన్కొచ్చి వాళ్ళ గురించి చెడు చెప్తే దట్ కమ్స్ అండర్ బ్యాక్ పిచ్చింగ్ అండ్ గాసిపింగ్. బట్ హియర్ ఇది గాసిపింగ్ కిందికి రాదు. అండ్ దాన్ని నువ్వు నమ్మి నేనేదో తప్పు చేసిన అన్నట్టు నువ్వు అనుకుంటే నేను ఎందుకు హర్ట్ అయినా తెలుసా? నేను నిన్ను నిజంగా చాలా జెన్యూన్ అనుకున్నా. నేను జెన్యునే గౌతమ్, నేను జెన్యున్. అయ్యో మళ్ళా జెన్యున్ అనుకున్నా అంటే నేను జెన్యున్ కాదు అన్నట్టు చెప్తున్నావు నువ్వు. నేను జెన్యున్ కాబట్టి లెట్ మీ కంప్లీట్. నేను జెన్యున్ కాబట్టి ఇంకా బొచ్చడి పాయింట్లు ఉన్నాయి నా నామినేషన్ అలా ఉన్నాయి. వర్డ్ దగ్గర కాదు, ఏదేదో తిప్పేస్తావు. నేను జెన్యున్ కాదు అని చెప్తున్నావు నువ్వు. జెన్యున్ అనుకున్నా అని చెప్పినావు. జెన్యున్ కాదవా నేనా? నేను జెన్యున్ కాబట్టే నీ దగ్గరకు వచ్చి గౌతమ్ ఇది థర్డ్ నామినేషన్ అని చెప్పి నీకు చెప్పిన జెన్యున్ కాబట్టే చెప్పు. నువ్వు జెన్యూన్ అనుకున్నా, దాని తర్వాత అక్కడ ఆ పర్టికులర్ టైంలో తను వచ్చి ఆ విషయం చెప్పిన తర్వాత సో నేను చాలా హర్ట్ అయినా నా బిల్. విను, అది నిజమా అబద్ధమా సో నీకు తెలవాలి, చూసిన ప్రేక్షకులు. నేను దాని గురించి నిన్ను క్వశ్చన్ కూడా చేయట్లేదు. నేను ఏం ఫీల్ అయినా అన్న విషయం నీకు చెప్తున్నా. ఓకే, సో అక్కడ ఆ పర్సన్ వచ్చి, ఎందుకంటే బయట నుంచి చూసి వచ్చిన పర్సన్ చెప్తే ఎట్లా నమ్ముతావు అని అడిగితే వాళ్ళు చూసొచ్చే కదా చెప్తున్నా కదా క్లియర్ గా వచ్చి. నేను ఇది కాదు గౌతమ్ ఆమె అట్లా చెప్పింది. ఆమెకు కూడా నేను చెప్పు ఏం చెప్పిన బ్యాక్ పిచ్చింగ్ గాసిపింగ్ కింద రాదు. దాని తర్వాత ఒక్క విషయమైన ఎక్స్ప్రెస్ చేసి చెప్తా చూడు. నువ్వు అది ఆ విషయంలో హర్ట్ అయినా నేను బ్యాక్ స్టెప్ వేసిన ఒక్క నిమిషం. నువ్వు అది నేనేదో ఏమన్నా నేను ఆమె ఏదో నా గురించి నీ గురించి నేను ఏదో మాట్లాడుతున్నా దాన్ని బ్యాక్ పిచ్చింగ్ కింద కన్సిడర్ చేస్తే నెక్స్ట్ యష్మికి కూడా అదే ఏదో డమ్మీ పాయింట్ ని పట్టుకొని బ్యాక్ పిచ్చింగ్ గాసిపింగ్ అని అన్నది. ఏంది ఆమె ఏదో క్రింజ్ అనుడు. క్రింజ్ అనేది ఆమె ఏదో అదే అది చేస్తే ఏదో కామెడీ సిచ్యువేషన్ లో ఆమె క్రింజ్ అన్నది. ప్రేక్షకులు తప్పని అక్కడ యష్మి ఈమె గురించి ఏదో క్రింజ్ అని చెప్తే గౌతమ్ నువ్వు నా మాటిను ఆమె యష్మి నేను చెప్పేది నువ్వు ఫస్ట్. ఆమె యష్మి ఈమెనేదో క్రింజ్ అన్నది అని చెప్పి ముచ్చట అన్నది. ఆ ముచ్చట కూడా డమ్మి ముచ్చట. అక్కడేదో ఆమె ఇంటెన్షనల్లీ ఏదో చెప్పడం, దాన్ని కూడా నైనిక బ్యాక్ పిచ్చింగ్ గాసిపింగ్ కింద కన్సిడర్ చేసింది. అది కూడా తప్పు. నేను నీ గురించి మాట్లాడలేదు, మాట్లాడి ఉంటే గేమ్ గురించి మాట్లాడి ఉంటా, బ్యాక్ పిచ్చింగ్ గాసిపింగ్ చెప్పలేదని చెప్పి అప్పుడే నీకు నేను జెన్యున్ కాబట్టే నీకు వచ్చి గౌతమ్ ఇది అని క్లియర్ చేసుకున్నా. ఓకేనా? కట్ పాయింట్కి వెళ్తా. నువ్వు చెప్పిన ఫస్ట్ నామినేషన్ నా పాయింట్ ఏంటంటే నువ్వు ఇచ్చిన కంప్లైంట్ గురించి అన్నావు. కంప్లైంట్ గురించి నాకు క్లారిటీ ఇస్తా. నేను కంప్లైంట్ అనేది నీకు చాలా పాజిటివ్ సజెషన్ లాగా ఇచ్చిన. ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్కటి రాయాలంటే ఇప్పుడు నేను అవినాష్ గురించి ఒక పాయింట్ రాసిన, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ చెయ్యవు అని. అది కూడా అతను పాజిటివ్ సజెషన్. మంది గురించి నెగిటివ్ రాసిన సజెషన్ నాకు తప్పు. చెప్పిన మాట నాకు తెలియదు కదా, నా అభిప్రాయం ఏ అభిప్రాయంతో రాశానో నీకు తెలియదు కాబట్టి నీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. నేను అక్కడ నీకేదో నెగిటివ్ గా రాయాలి ఆ పాయింట్ ని. అండ్ ఆ ఒక్క పాయింట్ కాదు, నేను 2-3 పాయింట్స్ రాసిన. దాంట్లో ఇదొకటి. దీనికి నేను హర్ట్ అయినా ఈ విషయంలో కూడా రాసిన. అది ఆ పాయింట్ నీ క్యూ కార్డ్ లో ఇవ్వలేదు, అందుకే చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. సో దాని తర్వాత కొంతమంది గురించి పాజిటివ్ సజెషన్ లెక్కనే రాసిన. నువ్వు కూడా దాంట్లో ఒకటివి. ఎందుకంటే నువ్వు అట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ కొన్ని నీలో ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయని నాకు అనిపించింది. సో అది నీకు తప్పు కాదని నువ్వు అంటున్నావు, అది నీకు అనిపించవచ్చు. సో యాజ్ ఎ పర్సన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది నీకు పాజిటివ్ సజెషన్ లెక్కనే ఇచ్చిన. అదే పాజిటివ్ సజెషన్ లెక్క కరెక్ట్ చేసుకో, చేంజ్ చేసుకో అనేది అయితే చెప్పినావు. నాకు అది తప్పులాగా అనిపించట్లేదు, నేను చేంజ్ చేసుకోదలుచుకోవట్లేదు. ఇవాళ నుండి కూడా నేను ఇవాళ ఒకరితో ఉంటా, రేపు ఒకరితో ఉంటా, ఎల్లుండి ఒకరితో ఉంటా. ఉండడం కాదు, ఒక్కొక్కరితో ఒక్కరిలా ఉండడం లాగా. ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీతోని అప్పుడు గొడవైంది, ఒక్కొక్కరితో ఒక మూటల గేమ్ అప్పుడు పృథ్వీతోని గొడవైంది. సో దాని తర్వాత సడన్ గా